ఏమిటి ఆశ్చర్యం అంటే లోకమిచ్చే సంతోషము సమాధానము వేరే, యేసు ప్రభు ఇచ్చే సంతోషం సమాధానం వేరే. మీకిచ్చిన నేనిచ్చిన నా సంతోషం ఎవ్వరు మీ యొద్ద నుంచి తీసివేయలేరు. ఇప్పుడు పెళ్లి కూతురుని చూసి సంతోషిస్తావు, పెళ్లి కొడుకుని చూసి సంతోషిస్తావు. ఆ పెళ్లి కూతురు లేకపోతే, పెళ్లి కొడుకు లేకపోతే అమ్మని చూసి సంతోషిస్తావు, నాన్నగారిని చూసి సంతోషిస్తావు, పిల్లల్ని చూసి సంతోషిస్తావు. పిల్లలు లేకపోతే, నాన్నగారు లేకపోతే, అమ్మ నాన్న లేకపోతే, లోకాన్ని చూసి సంతోషిస్తావు, లోకం లేకపోతే. అర్థమవుతుంది కదా? అంటే ఇప్పుడున్న సంతోషాలన్నీ, మనం అనుభవిస్తున్న సంతోషాలన్నీ కూడా ఏ సంతోషం? కొద్ది కాలపు సంతోషం, నిజమైన సంతోషం కాదు, దాంట్లో నిజం లేదు. అయితే యేసు ప్రభు ఇచ్చే సంతోషం మీ యొద్ద నుండి ఎవడూ తీసేయలేడు. భార్య లేకపోయినా, భర్త లేకపోయినా, పిల్లలు లేకపోయినా, డబ్బు లేకపోయినా, లోకంలో నీకు మనుషులు లేకపోయినా, స్నేహితులు లేకపోయినా, బంధువులు లేకపోయినా, నీ తోడు లేకపోయినా, ప్రభు ఇచ్చే ఆనందం, సంతోషం ఎవ్వరూ నీ యొద్ద నుంచి తీసివేయలేరు. ఇదే నిజమైన ఆనందం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1, మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు మొదటి అధ్యాయం 22వ వచనం, 21వ వచనం, క్షమించండి, 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనమా? ఒక్క నిమిషం, క్షమించండి. మొదటి పేతురు మొదటి అధ్యాయం 9వ వచనం. మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకపోయినను విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలం అనగా రక్షణను పొందుచు చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చెప్పన శక్యమైన ఆనందము, సంతోషము గలవారై. ఆ సంతోషం చెప్పేదానికి వీలు పడదు. ఒకసారి తిమోతి అంకుల్ గారు ఆయన రక్షణ అనుభవంలో ఒక రూమ్లో తలుపేసుకొని ప్రభుతో మాట్లాడినప్పుడు, తన పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు, తన పాపాలని క్షమించి తన హృదయాన్ని మార్చి తన హృదయంలోకి ప్రభు వచ్చినప్పుడు అంకుల్ అంటారు, ఆయన భాషలో చెప్పాను, వద్దు స్వామి, ఇంక చాలు స్వామి, ఇంక తట్టుకోలేను అంటాడట. ఏమిటి ఆ ఆనందాన్ని? నేను ఇంక భరించలేను, ఇంక ఆపనైనా అన్నాడంట. ఇప్పుడు కొన్ని పనులు మనం నవ్వుతా ఉంటాం, నవ్వి అబ్బా ఇంక పోదు అప్పుడు చాలా ఆపండి. అట్లా ప్రభు ఆయనలోకి వచ్చిన తర్వాత ఆనందాన్ని తట్టుకోలేకపోయిందంట. అట్లా తట్టుకోలేక తాళలేకనే దావీదు ఏం చేసిండు?